కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నవవధువు కొత్తగా పెళ్ళైనటువంటి యువతి, అంటే ఆ పెళ్ళై ఆ యువతికి కేవలం 3 నెలలు మాత్రమే. ఎంతో జీవితం ఉంది, ఎన్నెన్నో ఆశలతో జీవితంలో అడుగుపెట్టింది కొత్తగా. అటువంటి నవవధువు కేవలం 3 నెలలు పెళ్ళై కేవలం 3 నెలలు అయినటువంటి నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలతో పెళ్ళై కేవలం 3 నెలలు మాత్రమే, ఇంకా కొంత సమయం పడుతుంది. నిజానికి కొంత అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ కావాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ఈ రకంగా క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం నిండు జీవితాన్ని బలి తీసుకుంది. కొత్తగూడెంకు చెందిన యశ్వంత్ అనే యువకుడితో ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి వివాహమైంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అది ఎంగేజ్మెంట్ సమయంలో ఉన్నటువంటి ఫోటో. సో చూడడానికి చాలా బాగా ఉన్నారు. అంటే ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగానే మనకు కనిపిస్తుంది. సో చాలా గ్రాండ్గా పెళ్ళి కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు జరిగినటువంటి ఆ ఫొటోస్ మనకు అర్థమవుతున్నాయి. అంటే చాలా గొప్పగా ఆర్థికంగా వెల్ సెటిల్డ్గా ఉన్న ఫ్యామిలీనే అనేది కొంత మన ఫొటోస్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం మరి అటువంటి యువతి అంటే నవవధువు ఎందుకు కేవలం 3 నెలల్లోనే బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది? అంటే కుటుంబ కలహాలే కారణం అని చెప్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు పెళ్ళైనటువంటి 3 నెలల రోజుల్లోనే, అంటే కేవలం 100 రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవలు స్టార్ట్ అయ్యి తీవ్ర మనస్తాపానికి గురైంది. చందన జ్యోతి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సో తర్వాత భర్త చూశాడు, బెడ్రూమ్కి వెళ్ళి భర్త చూస్తే కదిలించినా కూడా ఆమెలో చలనం లేకపోవడంతో 108కు హుటాహుటిన భర్త కాల్ చేశాడు. అక్కడ వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అయితే చందనను పరీక్షించినటువంటి డాక్టర్లు చందన అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. భార్య మృతిపైన కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే కేవలం 3 నెలలే, నిజంగా ఎన్నో సంవత్సరాలైంది, ఆ గొడవలు తారాస్థాయికి వచ్చాయి అనేది కూడా కాదు. ఎంతో జీవితం ఉంది. కానీ మరి ఇంతలోనే కేవలం ఒక 3 నెలల కాలంలోనే వాళ్ళ మధ్య అంతగా అగాధం ఏర్పడింది? అంతగా ఇద్దరి మధ్య అసలు ఒకరంటే ఒకళ్ళకి పడని స్థాయిలో ఎందుకు వచ్చింది? అంటే కేవలం అంటే ఒక క్షణికావేశంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకుందా? సో ఎంతో లైఫ్ ఉంది. ఒక జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు, ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే ఒక కొత్త వ్యక్తితో ఒక జీవితం స్టార్ట్ అయినప్పుడు కొంత కాంప్లికేషన్స్ కొన్ని బిగినింగ్లో ఉంటాయి. సో వాటిని కూడా భరించలేని స్థాయిలో ఈ జనరేషన్ ఉందా అన్నటువంటి అనిపిస్తుంది నిజానికి. సరే, ఈ నవవధువు విషయంలో ఏం జరిగిందో మనకు కూడా పూర్తిగా తెలియదు వాస్తవానికి. అంటే 3 నెలల కాలంలో ఏం జరిగింది? భర్త ఏమన్నా తీవ్రంగా ఇబ్బందులు పెట్టేవాడా, లేకపోతే కొట్టేవాడా, టార్చర్ చేసేవాడా? ఆమె బలవన్మరణానికి పాల్పడాల్సినంత స్థాయిలో భర్త అట్లా ప్రేరేపించడం మీన్స్ ఆ రకంగా అంత పరిస్థితులు తీసుకొచ్చాడా? సో పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు మార్నింగ్ మాకు కంప్లైంట్ వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మాకు చంద్రకిరణ్ అని ఒకతను కంప్లైంట్ చేశారు. ఏమంటే వాళ్ళ సిస్టర్ చందన జ్యోతి అని చెప్పేసి వాళ్ళ ఈ సంవత్సరం ఆగస్టులో మ్యారేజ్ అయింది తనకి. వాళ్ళ బావగారి పేరు వచ్చేసి యశ్వంత్. ఇద్దరు కూడా మూసాపేటలో అంజయ్ నగర్లో ఉంటున్నారు. ఆ ఉండేటతను సడన్గా రాత్రి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ అవడం వల్ల తను సూసైడ్ చేసుకుందని ఈ కంప్లైంట్ చంద్రకిరణ్ తెలిస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరే ఇంట్లో ఉంటున్నారు మూసాపేటలో. 2 డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి అది. అందులో అతను ఆ అమ్మాయి పక్క బెడ్రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందంట. అతను అరౌండ్ 2:33 ఆ టైంలో 100 కాల్ చేస్తే అది 108కి వెళ్ళి 108 వాళ్ళు వచ్చేసి ఆ డోర్ బ్రేక్ చేసి ఆ అమ్మాయిని దించడం జరిగింది. అప్పటికే ఆ అమ్మాయి సూసైడ్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు పేరెంట్స్ గురించి కంప్లైంట్ చేశారు. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. బాడీని పోస్ట్ మార్టం మొత్తం గాంధీ హాస్పిటల్ పంపించినాము. పోస్ట్ మార్టం అయిపోయినాక వచ్చే ఎంక్వైరీని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈరోజు మూసాపేటలో నివాసం ఉంటున్న చందన జ్యోతి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్ళై కేవలం 3 నెలలు మాత్రమే అయింది. సో పోలీసులు కూడా అదే చెప్తున్నారు. సో కొత్తగా పెళ్ళైంది, వాళ్ళు మూసాపేటలో నివాసం ఉంటారు, వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చాయి. సో దాంతో బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె
ప్రాణాలు విడిచింది, బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు చెప్తున్నారు.